రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి సంవత్సరం గడిచిన సందర్భంగా నారాయణఖేడ్ కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేసిన పాదయాత్రకు ప్రజలు నీరాజనం పలికారన్నారు. దేశంలో పాలిస్తున్న బీజేపీ పార్టీకి గుండెల్లో గుబులు పుట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ నమ్మకమని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపారు. రెండు 2022 నాడు ఏదైతే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్రను దీక్షభూని ఆ రోజు ఏదైతే స్టార్ట్ చేయడం జరిగిందో, ఎందుకంటే దేశము మతాల పరంగా, కులాల పరంగా మొత్తం ఏదైతే మన భారత స్వాతంత్ర్యం సాధించుకున్నామో, భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదము పోయి ఈరోజు కులాల రాజకీయము, మతాల రాజకీయము దేశం ఏల్తున్నది. దాన్ని మరొకసారి రూపుమాపి మళ్ళా మనము భారతదేశాన్ని అన్ని కులాలు, అన్ని మతాలు సమానమని దృక్పథంతో ఏదైతే భారత్ జోడో అని యాత్ర చేపట్టడం జరిగింది కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు. దానికి ఈ రోజు 1 సంవత్సరం పూర్తయింది. కాబట్టి మరొకసారి మనమందరం గుర్తు చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ గారిని, తర్వాత దేశ ప్రజలను, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా, యాత్రలో పాల్గొన్న వాళ్ళందరికీ, మద్దతు పలికిన భారతీయులందరికీ కూడా సంపూర్ణంగా నేను అభినందిస్తున్నానని చెప్పేసి చెప్తా ఉన్నా. తర్వాత ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టిన తర్వాత కొన్ని
విచ్ఛిన్నకర శక్తులు ఏవైతే ఉన్నాయో వారికి గుండెల్లో గుబులు పుట్టింది. గుబులు పుట్టి అప్రజాస్వామికంగా ఎప్పుడు భారతదేశ చరిత్రలో లేని విధంగా రాహుల్ గాంధీ గారి మీద 2 సంవత్సరాల పనిష్మెంట్ గుజరాత్ హైకోర్టులో ఇప్పించి వారిని పార్లమెంట్ లో సభ్యత్వం రద్దు చేయడం జరిగింది. ఇది అప్రజాస్వామికం. ఎందుకంటే ఉన్న శిక్ష మొత్తం 2 సంవత్సరాలు అసలు ఏ చట్టంలో కూడా చెప్పలేదు. కానీ ఫైన్ వేసి ఇడిచిపెట్టే ఆ సెక్షన్ కూడా 2 సంవత్సరాల జైలు శిక్ష మొత్తం వేసి ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిందంటే రాహుల్ గాంధీ గారంటే ఎంత భయం ఉన్నాయి బీజేపీ నాయకులకు అని చెప్పేసి చెప్పక తప్పదు. తర్వాత రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపట్టిన తర్వాత ఎంతో మంది బడుగు బలహీన వర్గాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. మహిళల దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి, నిరుద్యోగుల దగ్గరికి, ఉద్యోగస్తుల దగ్గరికి, అన్ని వర్గాల వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈ అప్రజాస్వామిక చర్యలు ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నదో దానికి వ్యతిరేకంగా మరొకసారి భారతదేశ అన్ని కులాలను, అన్ని మతాలను ఏకతాటి మీద తీసుకొని వచ్చి ఈ మతతత్వ పార్టీలను గద్దె దించే విధంగా కృషి చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పిలిపివ్వడం జరిగిందని చెప్తా ఉన్నారు. సోదరులారా, ఇక అక్కడ బీజేపీ ప్రభుత్వం అయితే ఇక్కడ మన రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి బి టీం అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు పేరు మార్చి మనం ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేపట్టి మన సోనియా గాంధీ చలవలన పార్లమెంట్ లో బిల్లు పెట్టుకొని మన తెలంగాణ, మనం కోరుకున్న తెలంగాణ తీసుకురావడం జరిగిందో ఆ తెలంగాణను హైజాక్ చేసుకొని గద్దెనెక్కి ఈ రోజు మొత్తము తెలంగాణను భ్రష్టు పట్టించి అప్పుడే తెలంగాణ చేసిన ఘనత ఈ కేసీఆర్ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. మరి మనము ఏదైతే ఆత్మగౌరవ తెలంగాణ తెచ్చుకోవాలనుకున్నామో ఈ రోజు ఎక్కడ కూడా మన ఆత్మగౌరవం కాపాడబడతలేదు. ఎక్కడ చూసినా పోలీస్ లాఠీ చార్జీ, విద్యార్థులు ఉద్యమం చేసిన సమస్యల మీద ఉద్యోగస్తులు స్ట్రైక్ చేసిన, రైతులు స్ట్రైక్ చేసిన మీరైతే చూస్తా ఉన్నారు. రైతులు స్ట్రైక్ చేస్తే దానికి ఎంతో మంది రైతులు చనిపోవడం జరిగింది. తర్వాత ముఖ్యంగా మనకాడ మేము ఇయ్యంది మొత్తం ఎన్నో హామీలు ఇచ్చి కూడా ఒక్కడు కూడా నెరవేర్చలేదు. మేము ఇయ్యని హామీలు కూడా నెరవేరుస్తామంటారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, ఒక్కొక్క చరిత్ర తీస్తే మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దేశం ఈ రోజు ఇంత అభివృద్ధి చెందిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్పక తప్పదు. జవహర్లాల్ నెహ్రూ గారితో పాటు అప్పటి నుండి పట్టుకొని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వరకు మన రాజీవ్ గాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితేనే దేశం ఈ రోజు ఇంత దూరం వచ్చింది. ముఖ్యంగా మనం చెప్తా ఉన్నాం, మొన్న నరేంద్ర మోడీ టీవీలలో కనపడు చంద్రయాన్ 3ను మొత్తం మేమే చేసినాం, నేనే చేసినా ఎవరు చేయలేదని చెప్పేసి హైజాక్ చేసే ప్రయత్నం చేసిండు. ఇస్రో ఏర్పాటు చేసింది, ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ ఇస్రో ఏర్పాటు చేసిండు. తర్వాత పోఖ్రాన్ అణుబాంబు పరీక్ష చేసింది మన ఇందిరాగాంధీ గారు ఎంతో దేశాన్ని అభివృద్ధి చేసి స్పేస్ రీసెర్చ్ సెంటర్ ని అభివృద్ధి చేసి ఎన్నో ఉపగ్రహాలను అక్కడికి తీసుకుపోయిన ఘనత ఇందిరాగాంధీది, కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. దాని తర్వాత మళ్ళా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, పివి నరసింహారావు ప్రభుత్వం ఏదైతే ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఈ రోజు నరేంద్ర మోడీ గారు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. మన జీడిపి బాగా పెరిగిపోయింది, చాలా మన దేశము ఫైనాన్షియల్ స్టేటస్ చాలా పైకి రోజు రోజుకు మన 3వ స్థానం ఆక్రమిస్తాం ప్రపంచంలో అని చెప్తా ఉన్నారు. దానికి కారణం అయ్యా నువ్వు చేసిన 9 సంవత్సరాల్లో ఏం లేదు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళిక ఏదైతే దేశానికి అభివృద్ధికి పునాది వేసిండ్రో దేశాలు మేరకు మా భారత్ జోడో యాత్ర 1 ఇయర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వడం జరిగింది. మన యువనేత, మన దేశ ఆశాజ్యోతి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా యాత్ర కన్యాకుమారి నుంచి మొదలు పెట్టడం జరిగింది. అది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు, 145 రోజులు పాదాల మీద ఇట్లా వర్షాలు పడినా, ఎండ కొట్టినా, తుఫాన్ వచ్చినా ఆగని ఒక యువకుడు ఈ దేశం కోసం పొద్దున రాత్రి కృషి చేస్తున్నాడు. సో ఈ యాత్ర ముఖ్య కారణం ఏంటంటే కులాలు మతాలు అతీతంగా ఈ దేశాన్ని ఏకం చేయడమే ఈ యాత్ర మెయిన్ మోటివ్ ఉద్దేశం. మళ్ళీ వర్షం పడుతుంది కాబట్టి అందరూ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.